అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం రివ్యూ చేయబోతున్నాం యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ చెతాపచ్చా ద రింగ్ ఆఫ్ రౌడీస్. డబ్ల్యూడబ్ల్యూ స్టైల్ వెస్ట్రింగ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా యూత్ని టార్గెట్ చేసి తీశారు. మరి ఈ సినిమా రియల్లీ పైసా వసూలా లేదా వర్త్ మాత్రమేనా? లెట్స్ ఫైండ్ అవుట్. సో స్టోరీ ప్లాట్ ఏంటంటే, చెతాపచ్చా ఒక వెస్ట్రన్ బేస్డ్ యాక్షన్ కామెడీ. 90s కిడ్స్కి డబ్ల్యూడబ్ల్యూ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు. అదే నోస్టాలజీని బేస్ చేసి స్టోరీ నడుస్తుంది. సినిమాలో కొన్ని యంగ్స్టర్స్ రెస్లింగ్ మీద ప్యాషన్తో ఒక లోకల్ టీమ్ని స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఉండదు, సపోర్ట్ ఉండదు, కానీ డ్రీమ్ మాత్రం చాలా పెద్ద రింగ్లో ఫైట్ చేయాలి, నేమ్ తెచ్చుకోవాలని స్ట్రాంగ్గా ట్రై చేస్తారు. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే, హీరో అండ్ హిస్ ఫ్రెండ్స్ సింపుల్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుండి ఉంటారు. వాళ్ళకి లైఫ్లో స్ట్రగుల్స్, ఫ్యామిలీ ప్రెజర్, ఫైనాన్షియల్ ప్రెజర్స్ అన్నీ ఉంటాయి. కానీ వెస్ట్రింగ్ అంటే పిచ్చి. స్లోగా వాళ్ళకి ఛాన్సెస్ వస్తాయి. లోకల్ మ్యాచెస్ నుండి బిగ్గర్ స్టేజ్ వరకు జర్నీ చూపిస్తారు. ఈ జర్నీలో ఫ్రెండ్షిప్, ఈగో క్లాషెస్, ఎమోషనల్ సెట్ బ్యాక్స్ ఉంటాయి. సో క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక పెద్ద బిగ్ మ్యాచ్ జరుగుతుంది. అది సినిమాకి మెయిన్ హైలైట్. సో పర్ఫార్మెన్సెస్ వైజ్ లీడ్ యాక్టర్స్ ఫిజికల్గా చాలా హార్డ్ వర్క్ చేశారు. రెస్లింగ్ మూవీస్ నేచురల్గా కనిపిస్తాయి. స్క్రీన్ ప్రెజెన్స్ ఎనర్జెటిక్గా ఉంటుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కామెడీ టచ్ ఇవ్వడం ట్రై చేశారు. కొన్ని సీన్స్లో వర్కౌట్ అవుతుంది, కానీ కొన్ని సీన్స్లో మాత్రం యావరేజ్గా అనిపిస్తాయి. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పవర్ఫుల్గా ఉంది. రింగ్ ఫైట్స్ టైంలో బీజిఎం గూస్ బంప్స్ ఇస్తుంది. సినిమాటోగ్రఫీ కలర్ఫుల్గా ఉంది. వెస్టింగ్ అరేనా సెటప్లో బాగా డిజైన్ చేశారు. ఎడిటింగ్ కొంచెం లైట్గా ఇంపాక్ట్ ఉండుంటే చాలా బాగుండేది అనిపించింది. సో ఈ సినిమాకి పాజిటివ్స్ వచ్చేసరికి డబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్ ఫైట్స్ చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి. యూత్కి కనెక్ట్ అయ్యే ఫైండ్ ఫ్రెండ్షిప్, ఎమోషన్ అండ్ నోస్టాలజియా బాగా ఫ్యాక్టర్ స్ట్రాంగ్గా ఉంటుంది. బీజిఎం హైలైట్ ఉంది. బీజిఎం మాత్రం గూస్ బంప్స్ ఇస్తుంది. సో యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ఈ మూవీకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. బికాస్ వాళ్ళ హార్డ్ వర్క్ కూడా చాలా పెద్ద ప్లస్ పాయింట్. సో ఈ సినిమాకి నెగిటివ్ చేసేసరికి ఈ స్టోరీ చాలా ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. ఎమోషనల్ డెప్త్ కొంచెం తక్కువ ఉంటుంది, కాకపోతే మిగతాదంతా బాగా టచ్ చేశారు. కొన్ని కామెడీ సీన్స్ ఫోర్స్డ్గా ఫీల్ అవుతాయి, కాకపోతే కొంతమంది నవ్వే వాళ్ళు ఉంటే మాత్రం నవ్వచ్చు. సో ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో కంఫర్టబుల్గా చూడొచ్చు. వైలెన్స్ రెస్లింగ్ ఫార్మాట్లో మాత్రమే ఉంటుంది. సో ఓవరాల్గా ఈ మూవీకి ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి ఓవరాల్గా చూస్తే చెతాపచ్చా ఒక డీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్. స్ట్రాంగ్గా ఉండుంటే ఇంకా సూపర్ హిట్ అయ్యేదని నా అభిప్రాయం. డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్కి డెఫినెట్లీ ఎంజాయ్ చేయడానికి కంటెంట్ ఉంది. రెగ్యులర్ ఆడియన్స్కి యావరేజ్ అనిపించవచ్చు, కాకపోతే మాస్ ఆడియన్స్కి బాగా సెట్ అవ్వచ్చు. సో ఈ మూవీ అయితే నేను కొంచెం మాస్ ఆడియన్ కాబట్టి నాకు కొంచెం సెట్ అయ్యే మూవీ లాగానే అనిపించింది. ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్లో చూస్తే మాత్రం, కాకపోతే ఈ సినిమా కొంచెం యావరేజ్గానే అనిపిస్తుంది. కొంచెం మిగతాదంతా కొంచెం స్లోగా అనిపిస్తుంది. నాకైతే మాస్ యాక్షన్ ఇష్టం కాబట్టి నచ్చింది ఫ్రెండ్స్. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసరికి 2.75 అవుట్ ఆఫ్ 5. సో మీరు ఈ సినిమా చూసారా, లేకపోతే మీ ఒపీనియన్ ఏంటి కామెంట్స్లో చెప్పండి. సో డబ్ల్యూడబ్ల్యూఈ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.